ఇప్పుడు మిగతావన్నీ ఎట్లా ఉన్నా ఇద్దరు రాజకీయ పరిణితి చూపించి వారి రాష్ట్రానికి ఏమి కావాలో ఆ డెవలప్మెంటల్ ఇవి తెచ్చుకోవటం, తర్వాత అన్ని గవర్నమెంటే చేయాలి అన్న పాత మూసలో పడి వాళ్ళది ఇది కాకుండా ఎవరు చేయగలుగుతారో, విశాఖ ఉక్కు కానివ్వండి, మన ఇక్కడిది కడప కానివ్వండి, బయారం అనుకునే అది కానివ్వండి, ఇవి కానివ్వండి, ఏవైనా సరే ఎవరు చేస్తే బాగా ఖర్చు తక్కువ తోటి, ఎందుకంటే ఎవరిదైనా డబ్బులు మనవండి. గవర్నమెంట్ చేస్తే ఎంత బాగా నడుస్తుందో మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రైవేట్ ఏదో చక్కగా చేస్తుందో అందరికీ తెలుసు. మన అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ వాళ్ళు తయారు చేసే వస్తువులు కావాలి. ఆల్విన్ బండి మనం చేతక్ బండే కొనుక్కుంటాం. ఇవాళ ఆల్విన్ తయారు చేసినా సరే గవర్నమెంట్ లో ఆ బండి కొనం. బిఎస్ఎన్ఎల్ వాడం, అందరూ జియోనే వాడతాం, కానీ మళ్ళీ పెట్టుబడిదారులను తిడతాం. ఇవాళ మన నలుగురులో ఉన్న వాళ్ళలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారు? వాడడం మనం, కానీ అందరికీ కావాలి. నేను వాడుతున్నాను అనుకోండి, అది వేరే సంగతి. కానీ అందరికీ మాత్రం గవర్నమెంట్ పనిచేయాలి, గవర్నమెంట్వి కావాలి, గవర్నమెంట్ పెట్టాలి. మేము మాత్రం గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టము, మేము మాత్రం గవర్నమెంట్ వస్తువులు వాడము, కానీ గవర్నమెంట్ అన్ని తయారు చేయాలి. కట్టే డబ్బులు అన్ని నాశనం అయినా పర్వాలేదు, ప్రైవేట్ వాళ్ళ డబ్బులు, ప్రైవేట్ వాళ్ళు మాత్రం వద్దు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో ఓపెన్ చేయరు, ఆంధ్ర బ్యాంక్ లో ఓపెన్ చేయరు, వాళ్ళు పోయి ఐసిఐసిఐ బ్యాంక్ లోనో ఇంకో బ్యాంక్ లోనో ఓపెన్ చేస్తారు, గూగుల్ పే వాడతారు, యూపీఐ వాడరు. తెలియదు సగం మందికి. అయినా గవర్నమెంట్ కావాలి అనేది వీరు మానుకొని డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తే అక్కడే పరిణితి, రాజకీయ పరిణితి అనేది అక్కడనే కనబడాలి. ఇవాళ కావాల్సిన వాళ్ళలో, ఇవాళ రాజకీయ నాయకులలో కావాల్సింది రాజకీయ పరిణితి కావాలి. సొంతవి కొన్ని త్యాగాలు చేసైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. మేము మొట్టమొదటిసారి వెళ్ళి నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాను, ఆయనే ముఖ్యమంత్రి చేస్తాను అన్నారు తప్ప నాకు ఇది కావాలి అని అడగటం లేదు. యాక్చువల్ గా అతను 2014లో కూడా ఏమి తీసుకోలేదు. 20 సీట్లు గెలిచిన తర్వాత కూడా నేను బయట ఉంటాను, ప్రతిపక్షంలో ఉంటాను అన్న మాట అన్నాడు, కానీ నాకు డిప్యూటీ సీఎం కావాలి అని అడగలేదు. అట్లా నిజంగా అలా చేయగలిగిన రోజు రేపు పొద్దున పవన్ కళ్యాణ్కి ఇంకో 50 సీట్లు ఎక్కువ రావచ్చు. అప్పుడు కూడా ఆ పరిణితి ఇంకా ఇప్పుడు మన రామ్మోహన్ గారు అన్నట్టు రాజకీయ పరిణితి అతనికి కూడా లేదు. చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అది అతనికి ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు కాబట్టి అతను ఎక్స్క్యూజ్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ లో ఉండి 4 సార్లు, ఎందుకంటే ప్రతిసారి పొత్తులో ఉన్న ప్రతిసారి గెలిచారు, పొత్తు లేదా ప్రతిసారి ఓడిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సరిగ్గా వాడుకొని ఆ వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగితే రాష్ట్రానికి మంచిది, ఈ దేశానికి కూడా మంచిది. అది నితీష్ కుమార్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే ఒక 4 సీట్లు 2 సీట్లు ఉన్న ఎల్జేపీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకంటే నేషనల్ ఫ్రంట్ లో ఒక సీటు ఒక దొంగ ఓటు లాగా ఒక సీఎం వచ్చి ఓటేసి ఓడిపోయిన సందర్భాన్ని మనం చూసాము. అలాంటి తప్పులు జరగకుండా దాన్ని మంచిగా అవకాశం వాడుకొని ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు. దాన్ని నిలుపుకుంటారు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలుపుకుంటారు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యరు అని ఆశిస్తున్నాం. అది అలానే జరుగుతుంది అని అనుకుందాం. రాజేష్ గారికి ఒక్క యాడ్ చేస్తాను. రాజు గారు ఎప్పుడైనా ప్రారంభం ఒకటే, పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలకలు పట్టాలి, చైనా సైడ్. నేనేమంటానంటే ప్రైవేటీకరణది కూడా పెద్ద ఇష్యూగా తీసుకుంటే కష్టం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అదే ఆశించుడు, కేసీఆర్ అదే ఆశించుడు. ఏది అక్కడ వీక్ గవర్నమెంట్ వస్తే మనం చెప్పినట్టు వింటారని చెప్పి చాలా బ్లాక్ మెయిల్ చేద్దామని ఆలోచన చేసిండు. మొన్నటికి మొన్నప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులతో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఏమనంటే అక్కడ కనుక సంకీర్ణ ప్రభుత్వం వస్తే నేను సాధిస్తా అని చెప్పిండు, కానీ లేకపోతే సాధించాను. కానీ నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడం కోసం కాదు, కానీ విశాఖది ప్రత్యేక పరిస్థితి కనుక దాన్ని క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే నడిచే అవకాశం ఉంది అని ఒక్క దాంతో అది ప్రైవేటీకరణ వద్దంటున్నాం. ఎందుకంటే 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నేను ఆ గెస్ట్ హౌస్ లో నెలల తరబడి, అంటే మొత్తం 20 సంవత్సరాలు నెలల తరబడి ఉన్నా, పోయినప్పుడు 2 రోజులు ఉండేవాడిని అక్కడ కాదు మనకి స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ లో. అందుకని నేను ఏమంటున్నా అంటే ఆస్తి ఎక్కువ, 2 లక్షల కోట్ల ఆస్తిని 5-10 వేల కోట్లకు అమ్మతూద్దు అని అంటున్నాం, అంతే తప్ప ఇంకోటి ఏంటి. బయ్యారంలో కానీ కడపలో కానీ ప్రైవేటు వాళ్ళు వస్తే మీరు పెడితే నష్టం లేదు, వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం లేదు అనేది గట్టిగా మోడీ గారి భావన. ఇటు మనం కూడా కొంచెం మారాలంటున్నాను. రాజేష్ గారు కరెక్ట్, ఎవరు వాడినా ఏదో పాత సెంటిమెంట్ తో నా వైఫై ఏది ఉండాలని వాడుతున్నాం, అంతేగాని మనం అట్లా కాదు. పరిశ్రమలు ఇవన్నీ కూడా గతంలో నెహ్రూ హయాంలో కరెక్ట్. ఎందుకంటే పరిశ్రమలన్నీ కూడా పెట్టే వాళ్ళకి లేరు, అప్పుడు పెట్టుబడిదారులు లేరు, పోకారం నుంచి అన్ని మనం పెట్టుకున్నాం. వాళ్ళ అవసరం లేదు, వాళ్ళకి అప్పచేస్తే వాళ్ళు చేసుకుంటారు కదా అంటున్నా. ఓకే రామ్మోహన్ గారు, టైం తక్కువ ఉంది.
టైం తక్కువ ఉంది. శేషు గారు ఒక 1.5 minutes ఒక 2 minutes లోపల కంప్లీట్ చేస్తే. ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ కి కేటాయించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోటే ఉంటే దానికి క్యాప్టివ్ మైన్స్ ఎట్లా కేటాయిస్తారు? అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. దాన్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. కడపలో వీలైతే ప్రైవేట్ రంగంలో పెట్టుకున్న ఇబ్బందులు ఏం లేవు అనేటటువంటి అభిప్రాయంతో అందరు ఉంటారు. బట్ అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన ఒకటి. రెండోది ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి అంటే 2016లో మీకు తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఎండిఎంకే విజయకాంత్ పార్టీ అను జయలలిత పార్టీ పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్కడ సెకండ్ హైయెస్ట్ వచ్చినటువంటిది విజయకాంత్ పార్టీ ఎండిఎంకేకే వచ్చాయి. కానీ వాళ్ళు పొత్తులో ఉన్నారు. కానీ డిఎంకేకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎండిఎంకేకే ప్రతిపక్ష హోదా ఇచ్చుకొని అక్కడ అసెంబ్లీలో ఆ టెక్నికాలిటీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 శాసనసభ స్థానాలు గెలవలేదు అంటే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ రాదు. కానీ ఇప్పుడు అదే 100% స్ట్రైక్ రేట్ తోటి జేఎస్పీ వచ్చింది కాబట్టి 21 శాసనసభ స్థానాలు ఉన్నాయి కాబట్టి జేఎస్పీ మూల సిద్ధాంతం పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోకుండా అదే ప్రశ్నించే పాత్రను ప్రతిపక్ష హోదా గనక తీసుకొని ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకెక్కువ మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేదానికంటే కూడా జేఎస్పీ పార్టీకి ఇప్పుడు అపోజిషన్ స్టేటస్ వస్తుంది. ఆ అపోజిషన్ స్టేటస్ లోకి రావటం వల్ల వాళ్ళ మూల సిద్ధాంతమైన ప్రశ్నించే తత్వాన్ని తీసుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది కదా అనేది చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా మనం ఏం జరుగుతుందన్నది కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.